49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు అన్నట్లుగా ఉంది మోదీ సర్కారు పాలనలో సామాన్యుడి పరిస్థితి. ఒకే దేశం, ఒకే మార్కెట్, ఒకే పన్ను పేరుతో కేంద్రం తెచ్చిన జీఎస్టీ ప్రజల ఉసురు తీస్తుంది. పానం బాగాలేక దవాఖానాలో చేరినా, ఊపిరాగి చచ్చిపోయినా పన్నుల నుంచి మాత్రం తప్పించుకోలేని దుస్థితికి దిగదార్చింది. మనిషి బతికున్నా, చివరికి చచ్చినా పన్ను కట్టి చావాల్సిందే అంటున్నారు మోదీ అండ్ కో. పాలు, పెరుగు, పెన్సిళ్లు కాదేది జీఎస్టీకి అనర్హం. అసలే కరోనా దెబ్బకు కుదేలైన సామాన్యుడి జేబుని దర్జాగా దోచేసేందుకు స్కెచ్ వేసింది కేంద్రం. ఆ రంగం ఈ రంగం అన్న తేడా లేకుండా అన్నిటికీ పన్నుపోటు తప్పట్లేదు. ప్రస్తుతం 99% సేవలు, వస్తు ఉత్పత్తులపై జీఎస్టీ పడుతోందంటే అది మోడీ సర్కారు చలవే. వీటిలో నిత్యావసరాలే ఎక్కువగా ఉండడం పేదల్ని కలవరపెడుతోంది. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా సగటు మనిషికి అవసరమైన ప్రతి దానిపై జీఎస్టీ పడుతోంది. దీంతో ఏది కొనాలన్నా సామాన్యుడికి పెను భారంగా మారింది. కేంద్రంలోని మోదీ సర్కారు గడిచిన 8 ఏళ్లుగా అనుసరిస్తున్న ఈ ఆర్థిక విధానాలు దేశంలో ఆర్థిక అసమానతలకు దారితీస్తున్నాయి. సంపన్నులు మరింత సంపదను పోగేసుకుంటుండగా పేదలు ఇంకింత పేదలుగా మారిపోతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలు క్రమేణా పేదరికంలోకి జారుకుంటున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ప్రమాదకరంగా మారడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సామాన్యుడికి మేలు చేసేందుకే జీఎస్టీని తీసుకొస్తున్నట్లు 5 ఏళ్ల క్రితం ప్రధాని మోదీ ప్రకటించారు. ధాన్యాలు, పెరుగు, లస్సీ వంటి వాటన్నిటికీ జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు దేన్ని వదలట్లేదు. ఇప్పటికే చింతపండు, చక్కెర, వంట నూనెలపైన జీఎస్టీని విధించి సామాన్యుడు బతకలేని దుస్థితిని తీసుకొచ్చారు. చివరికి ఇప్పుడు పసిపిల్లల నోటికాడి పాలను ఉపేక్షించలేదు. పెరుగు, లస్సీ, బటర్ మిల్క్ వంటి ప్రీప్యాక్, ప్రీలేబుడు పాల ఉత్పత్తులపై 5% జీఎస్టీని వేశారు. అంతేగాక డైరీ మిల్కింగ్ మిషనరీపై జీఎస్టీని 12% నుంచి 18%కి పెంచారు. ఈ నిర్ణయాలతో పాలు, పెరుగు, లస్సీ, బటర్ మిల్క్ వంటి వాటి కోసం ప్రతి కుటుంబం కనీసం 10 నుంచి 15% అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటికే పశువుల మేత దగ్గర నుంచి అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయి. తాజా వడ్డింపుతో దేశవ్యాప్తంగా పాల వ్యాపారంపై ఆధారపడిన 9 కోట్ల కుటుంబాలు ప్రభావితమయ్యాయి. దేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద పేదరిక నిర్మూలన వ్యవస్థ పాడి పరిశ్రమ. వ్యవసాయ రంగ జీడీపీలో దాదాపు 25% డైరీ నుంచే వస్తోంది. ఈ జీఎస్టీతో వినియోగదారులపై భారం పెరిగినా ఉత్పత్తిదారులకు మాత్రం రూపాయి కూడా లాభం రాదు. ఇది పేదల జేబులను కొట్టి ప్రభుత్వ ఖజానాను నింపుకోవడమే. బీజేపీ ప్రభుత్వ నిర్ణయంతో సహకార రంగంలో ఉన్న డైరీ రంగం పూర్తిగా దెబ్బతింటుందని, పెద్ద పెద్ద సంస్థలు మాత్రమే నిలబడతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. పాల రంగం మొత్తం కార్పొరేట్ వశమవుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. సగటు మనిషి రోజువారీగా ఉపయోగించే వాటిపైనే కేంద్రం పన్నులు వేస్తోంది. దీంతో ఇంటి బడ్జెట్ తలకిందులవుతోంది. కిలో పెరుగు ధర 3 నుంచి 4 రూపాయలు పెరగ్గా లెదర్ ఉత్పత్తులపై జీఎస్టీ భారంతో సామాన్యులు చెప్పులు తొడుక్కునే స్వేచ్ఛ కూడా లేకుండా పోతోంది. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే మోదీ అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీశారు. విత్తనాలు, పప్పు దినుసుల శుద్ధికి, గ్రేడ్ చేయడానికి ఉపయోగించే యంత్రాలు, మిల్లుల్లో వాడే యంత్రాలకు పన్నుపోటు పడింది. అంతేనా, కోవిడ్తో ఆర్థికంగా చితికిపోయిన హోటల్ రంగాన్ని చిదిమేశారు. చిన్నపాటి హోటళ్లలో 1000 రూపాయల వరకు ఉన్న రూమ్లపై 12% పన్ను విధించారు. వంటింట్లో ఉపయోగించే స్పూన్లపై కూడా పన్నేశారు. చివరికి స్కూల్ పిల్లలను సైతం వదల్లేదు. పెన్సిళ్లు, షార్పనర్లు వంటి వాటిపైన జీఎస్టీ వచ్చి పడింది. ఇక అద్దెకిచ్చే ఇంటిని కూడా వదల్లేదు కేంద్ర ప్రభుత్వం. రెసిడెన్షియల్ అద్దెలపై 18% జీఎస్టీని ప్రవేశపెట్టింది. ఈ నెల 18 నుంచే అమల్లోకి తెచ్చేశారు. అయితే ఇంటిని కిరాయికి తీసుకునే అందరికీ ఇది వర్తించదు. జీఎస్టీ కింద రిజిస్టర్ అయిన వ్యక్తికి ఇచ్చే ఇంటి అద్దెపై మాత్రమే 18% పన్ను పడుతుంది. దీనిని అద్దెకు తీసుకునేవారే చెల్లించాలి. 20 లక్షల రూపాయలకు పైగా సేవల టర్నోవర్, 40 లక్షల రూపాయలకు మించిన ఉత్పత్తుల టర్నోవర్ కలిగిన ఏ వ్యక్తి అయినా జీఎస్టీ వ్యవస్థలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పనిసరి. రెసిడెన్షియల్ ప్రాపర్టీని గెస్ట్ హౌస్ కోసం ఉద్యోగులు, డైరెక్టర్లకు వసతి కల్పించడానికి అద్దెకు తీసుకుంటే ఆ చెల్లింపుపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే జీఎస్టీ కింద రిజిస్టర్ అయిన వ్యక్తి తన రెసిడెన్షియల్ ప్రాపర్టీని బిజినెస్ అవసరాల కోసం కాకుండా వ్యక్తిగత వినియోగానికి అద్దెకిచ్చినా జీఎస్టీని చెల్లించాల్సిందే. 2017లో జీఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు కేవలం కమర్షియల్ ప్రాపర్టీని పన్ను పరిధిలోకి చేర్చి రెసిడెన్షియల్ ప్రాపర్టీని మినహాయించారు. జీఎస్టీని తీసుకొచ్చిన 5 ఏళ్లలో 1000 సవరణలు చేశారు. అప్పటి నుంచి ట్యాక్స్ క్రెడిట్ ఆలస్యమే అవుతోంది. అవసరమైన పత్రాల సమర్పణ సుదీర్ఘ ప్రక్రియగా మారడమే కాకుండా సాంకేతిక అంతరాయాలు ఎదురవుతున్నాయి. 84% పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ పత్రాలను సవ్యంగా సమర్పించలేకపోతున్నారు. ఐటీసీని క్లెయిమ్ చేయడమూ సమస్యగా ఉంది. దీంతో చాలా మంది పన్ను చెల్లింపుదారులు నష్టపోయారు. నిబంధనల్లోని అస్పష్టతల వల్ల కోర్టులో కేసులు కూడా పెరుగుతున్నాయి. మొత్తానికి కేంద్రం సెస్సుల రూపంలో గణనీయంగా పన్ను ఆదాయాన్ని సొంతం చేసుకుంటోంది. తమకు పరిహారం చెల్లింపు గడువును మరికొంతకాలం పొడిగించాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఎప్పటికప్పుడు మారుస్తూ పోతున్న జీఎస్టీ నిబంధనలు వినియోగదారుల్ని గందరగోళానికి గురిచేస్తున్నాయి. జీఎస్టీ నిబంధనల మార్పునకు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 869 నోటిఫికేషన్లు, 143 సర్క్యులర్లు, 38 ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి అనుగుణంగానే జీఎస్టీ బెంచ్లు రూలింగ్స్ చేస్తున్నాయి. రోటీలు, చపాతీలపై జీఎస్టీ 5%గా, పరోటాలపై 18% అని 2020లో అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్స్ కర్ణాటక బెంచ్ రూలింగ్ను ఇచ్చింది. ఇక ప్రింటింగ్ లేదా డ్రాయింగ్ ఇంక్, ఎల్ఈడి బల్బులు, లైట్లు, పిక్చర్లు, వాటి మెటల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, కటింగ్ బ్లేడ్స్ తో కూడిన నైవ్స్, పేపర్ నైవ్స్, పెన్సిల్, షార్పనర్లు, బ్లేడ్లు, స్పూన్లు, ఫోర్కులు, స్కిమ్మర్లు, కేక్ సర్వర్స్, సబ్మెర్సిబుల్ పంపులు, విత్తనాలు, పప్పు దినుసుల శుద్ధికి గ్రేడ్ చేయడానికి ఉపయోగించే యంత్రాలు, మిల్లుల్లో వాడే యంత్రాలు, వెట్ గ్రైండర్లు, గుడ్లు, పండ్లు, ఇతర వ్యవసాయోత్పత్తుల శుద్ధికి గ్రేడ్ చేయడానికి వాడే యంత్రాలు, వాటి విడిభాగాలు, డైరీ పరిశ్రమలో ఉపయోగించే యంత్రాలు, బ్యాంకు చెక్కులు, రోడ్లు, వంతెనలు, రైల్వేలు, వ్యర్థాల శుద్ధి ప్లాంట్లు, శ్మశాన వాటికల కాంట్రాక్టు పనులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలకు చెందిన నిర్మాణాల వర్క్ కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులను 18% జీఎస్టీ పరిధిలోకి తెచ్చింది కేంద్రం. లెదర్ ఉత్పత్తులు, పాదరక్షల తయారీకి సంబంధించిన జాబ్ వర్క్, సోలార్ వాటర్ హీటర్లు, సిస్టమ్స్, మ్యాప్లు, అట్లాస్లు, గ్లోబ్స్, 1000 రూపాయల వరకు ఖరీదున్న హోటల్ రూమ్లు 12% జీఎస్టీ పరిధిలోకి రాగా, రోజుకు 5000 రూపాయలకు మించి దవాఖానాల్లో వసూలు చేసే గదుల అద్దెలపై 5% జీఎస్టీ విధిస్తోంది మోదీ సర్కార్.